ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఆరోగ్యకరమైన నల్లేరు చట్నీని మీరు కూడా చేసుకోండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది రోటీలోకి, రైస్లోకి, పుల్కాలోకి ఎలాగైనా తీసుకోవచ్చండి. చాలా మంచిది, అందరూ తీసుకునే చాలా ఆరోగ్యకరమైన నల్లేరు అండి. ఈ నల్లేరు తీగ గురించి కొన్ని మంచి మంచి విషయాలు బుజ్జమ్మ చెప్పుద్ది, విందాం. నల్లేరు కాడ శుభ్రపరిచే విధానం అండి. కాడలు చూడండి ఎలా కొలుస్తున్నారు. చూడండి, చేతికి నూనె రాసుకోండి, దురద వస్తుంది. కాడలు ఇలా శుభ్రపరచాలి. నల్లేరు కాడ చూడండి, నల్లేరు కాడ చూసారా ఎలా ఉందో. మనకి ఈ ఆకులు అవసరం లేదు, నల్లేరు ఈ కాడే అవసరం అండి. పచ్చడి చేసుకున్నాం. ఈ నల్లేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది ఉపయోగపడుద్ది. ఇది పల్లెటూరులోను మరి పొలాల గట్టుల దగ్గర ఉంటాయి. మనం తెచ్చుకుని ఇంత కాడ తెచ్చి మన పూల కుండీలో వేసినా సరే కానీ బాల్కనీలో చక్కగా వచ్చేస్తుందండి, అల్లుకుపోద్ది అలాగా. ఇది మనకి ఎక్కడైనా సరే కానీ ఈ పల్లెటూరులో, విలేజ్లో చక్కగా దొరుకుతుందండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, కీళ్ళ నొప్పులకి చాలా మంచిదండి. ఇది ఆయాసం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. దీన్ని ఇదిగోండి ఇలాగా ముందు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకోండి, ఎందుకనంటే దురద వస్తుంది అన్నమాట. ఈ కాళ్ళలో ఇలా తీసుకోవాలి. దీంట్లో జిగురు శాతం ఉంటుంది కదా, ఆ జిగురు గురించి అని దురద వస్తుంది. ఏ నూనె అయినా, కొబ్బరి నూనె అయినా, మంచి నూనె అయినా, ఏదో ఒక నూనె చేతికి రాసుకొని ఇలా చేసుకోవాలి. ముందు ఇలాగా తీసుకోవాలి, ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇదిగోండి అలా ముక్కలు చేసుకొని నల్లేరు పచ్చడి రోట్లో వేసుకుని చక్కగా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు రోట్లోనే చేసుకుంటా ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ధనియాలు వేస్తున్నాం, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాం, ఇందులో వేరుశెనగ గుళ్ళు అండి. ఈ వేపినయే, పచ్చి అయితే ముందుగా అవే వేపుకోవాలి. నువ్వులు వేస్తున్నానండి, నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ సన్న మంట మీద వేయించుకోవాలి. ఇవ్వండి ఈ వేరుశెనగ గుళ్ళు, ఈ మనం వేసుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేగిని తీసుకున్నాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకుందామండి. మనకి రుచికి తగ్గట్టుగా మనం కారం ఎలా తింటామో అలా వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు కొన్ని వేసాను. సన్న మంట మీద ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. మిర్చి వేగిని తీసుకున్నాం. ఇప్పుడు మనం నల్లేరు కాడలను కూడా వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇది చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఈ మోకాళ్ళలో గుజ్జును కూడా అరగకుండా చేస్తుంది అంట, మంచి ఆరోగ్యవంతం. నేను 4 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. కీళ్ళకి మంచిది అన్నమాట. ఆ కీళ్ళకి లోన జిగురు ఆరిపోకుండా చేస్తుంది అంట, ఆరిపోకుండా చూస్తుంది. ఇప్పుడు నల్లేరు కాడల్ని వేస్తున్నానండి. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నల్లేరు కాళ్ళు అండి ఇవేనండి. మనం ములక్కాళ్ళకి ఎలాగ అయితే పైన పీస్ చేస్తాం అలాగా మూలల్లో కోణాల్లాగా ఉంటాయి, ఆ కోణాలు లాంటివి తీసుకోవాలన్నమాట.
ఇలాగ ఇవి ఈ కోణాలని కొంచెం తీసేసుకోవాలి. ఈజీ కాదండి, దురదలు అంటే చేతులంతా దురదలు గోకుతుంటే వాసిపోతాయండి చేతులు, దురదలుగా ఉంటుంది. కాబట్టి నూనె రాసుకొని చేసుకో. ఇది అప్పుడప్పుడు తింటుంటే మనకి కాళ్ళు నొప్పులు ఉండవు, చక్కగా ఆరోగ్యానికి మంచిది. ఈ శీతాకాలంలో అయితే జలుబులు, ఊపిరితిత్తులకు సంబంధించిన బలహీనతలు వస్తుంటాయి కదా, అవి రాకుండా ఇది ఉపయోగపడుతుంది. లివర్కి బాగా పనిచేస్తుంది. ఇదిగోండి అవి వేగినాయి చూసారా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తానండి. ఈ నల్లేరు వల్ల పచ్చడి తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, నల్లేరు గురించి ఉపయోగాలు మనకు మంతిని సత్యనారాయణ గారు చాలా బాగా చెప్తున్నారండి. మరి దీన్ని ఉపయోగాలు ఉన్నాయి. నల్లేరుని మనం ఏదో విధంగా తీసుకోవడం మంచిది కదా అని చెప్పి నేను ఈ నల్లేరు కాళ్ళ పచ్చడి చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఆరోగ్యానికి మంచిదంట ఇది. ఇదిగోండి ఇవి బాగా వేగినాయి కదా, మనం రోటి పచ్చడి చేసుకున్నాం. ఇప్పుడు మనం చట్నీ చేసుకున్నాం అండి. ఇదిగోండి ముందుగా మనం వేయించుకున్న ఈ పల్లీలు వేసేసుకుంటున్నాం. కొద్దిగా ఉప్పు వేసుకొని రోట్లో చేస్తే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకో, కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే ఎండుమిరపకాయలు త్వరగా నలుగుతాయి అన్నమాట. ఇప్పుడు నల్లేరు కాడను వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నానండి. చింతపండు వేసుకున్నాం. మెత్తగా పచ్చలాగా రుబ్బుతాం. పచ్చడి ఇదిగోండి రుబ్బుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని తాలింపు పెడదామండి. తాలింపుకి ఎల్లుల్లిపాయ వేసాను, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కొద్దిగా వేస్తున్నానండి. ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. పచ్చడి నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మనం మామూలు పచ్చళ్ళు ఎలా చేసుకుంటాము అలాగేనండి ఇది కూడా. ఈ పచ్చడి వేసేస్తాను.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఆరోగ్యకరమైన నల్లేరు చట్నీని మీరు కూడా చేసుకోండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది రోటీలోకి, రైస్లోకి, పుల్కాలోకి ఎలాగైనా తీసుకోవచ్చండి. చాలా మంచిది, అందరూ తీసుకునే ఆహారమేనండి. మీరు కూడా చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.